వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా ఆ దుర్మార్గుడైన చంద్రగుప్తుడు ఆ వజ్రకేయుడు ఊహించని దుస్సాహసానికి వడిగట్టాడు. మహారాజా అని చెప్పాడు. వజ్రకేయుడా? అవును మహారాజా, రాత్రికి రాత్రే ఎటువంటి సమాచారం లేకుండా 10,000 మంది సైన్యంతో మా మీద దాడికి తెగబడ్డాడు. మీ మీద యుద్ధానికి వచ్చాడా? అవును మహారాజా, ఇరుపక్షాల సమ్మతం మీద జరిగేది యుద్ధమవుతుంది, కానీ ఇలా అధర్మంగా ఎటువంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి ఒక దొంగల మన సైన్యంపై విరుచుకుపడ్డాడు ఆ నీచుడు. ఆ మాటతో నేను ఉన్న చోటే కూలబడిపోయాను. ఆ క్షణంలో నా ప్రాణం పోతే బాగుండనిపించింది దేవి. ఇంతలో మా వద్దకు వచ్చిన మా తల్లిగారికి చంద్రగుప్తుని ద్వారా ఈ విషయం తెలిసి ఆవిడ కూడా దిక్కులు పిక్కటిల్లేలా రోధించారు. అలా ఆ రోజు ఆ చంద్రగుప్తుడి మాటలు నమ్మి నా చేజేతులా నేనే మిమ్మల్ని దూరం చేసుకున్నాను దేవి. అసలు చంద్రగుప్తుడు ఏం చెప్పాడు భైరవ? అన్నలా భావించిన చంద్రగుప్తుడు చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతుంది ఇందువదన. ఆ రోజు ఆ దుర్మార్గుడు ఆ వజ్రకేయుడి దాడిలో మన సైన్యంతో పాటు మీరు కూడా కాలి బూడిదైపోయారని, మన బృందావనం ఒక శ్మశానంలా మారిపోయిందని చెప్పాడు దేవి. మీ మరణ వార్త నాకు శాంతి లేకుండా చేసేసింది. మా తల్లిగారి వడిలో వాలి పసి పిల్లాడిలా విలవిలలాడిపోయాను. అప్పుడు రాజమాత, భైరవ, ఇంకా ఇలా ఏడుస్తూనే ఉంటారా? మీ తల్లే మీకు తీరని ద్రోహం చేసిందనుకుంటే ఆ భగవంతుడు కూడా మీపై జాలి లేకుండా ఇంత ద్రోహానికి వడికడతాడనుకోలేదు. పదండి భైరవ, ఇప్పుడే ఇందువదన ఆఖరి చూపుకైనా నోచుకుందాం అని దుఃఖిస్తూ చెప్పగానే హుటాహుటిన చంద్రపురి నుండి సైన్యంతో ఇక్కడకు బయలుదేరాము. మా తండ్రి గారిని పద్మనాభునకు రాజవైద్యులకు అప్పగించి చంద్రగుప్తునితో కలిసి ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడికి చేరుకునేసరికి ఈ ప్రదేశమంతా అగ్నికి ఆహుతి అయిపోయినట్లు కనిపించింది. మన బృందావనం కాస్త నల్లని బూడిదను పులుముకుని ఒక శ్మశానంలా గోచరించింది దేవి. ఎక్కడికక్కడ కాలిపోయిన మన భటుల దేహాలతో నిండిపోయింది. ఆ హృదయ విదారక దృశ్యాలను చూస్తూ కారుతున్న కన్నీటికి ఆనకట్ట వేయలేక మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందో అని కుమిలిపోతూ ఈ భవనంలో అడుగుపెట్టేసరికి సరిగ్గా ఇక్కడే బడబాగ్ని దాటికి తట్టుకోలేక కాలి బూడిదైపోయిన మీ 5.5 అడుగుల దేహం నా కంట పడగానే నేను పడ్డ ఆ నరకయాతన మాటల్లో వర్ణించలేను దేవి. ఎంతో అపురూప సౌందర్యవతి అయిన నా దేవిని అలా విగత జీవిలా చూడలేక ఎంత ఛిద్రమైపోయానో నాకు మాత్రమే తెలుసు. ఆ రోజు నా జీవితంలో ఒక భయానక రోజుగా మిగిలిపోయింది. అలా నిర్జీవంగా పడి ఉన్న మీ దేహాన్ని నా ఒడిలోకి తీసుకుని నా వేదన ఆకాశాన్నంటేలా రోధించాను. అదేమిటి భైరవ, ఆ చంద్రగుప్తుడు ఇంత ద్రోహానికి పూనుకున్నాడా? అప్పటికి నేను మరణించలేదు కదా. నేను, మల్లిక, సోమదత్తలు ముగ్గురు ఈ భవనానికి కింద ఏర్పాటు చేసిన సొరంగ భూగృహంలో సురక్షితంగానే ఉన్నాము. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని నా నుండి దూరం చేయడానికి ఇంత పన్నాగం పన్నాడన్నమాట. ఆ మునుపటి రోజు రాత్రి ఏం జరిగిందంటే చంద్రగుప్తుడు నా వద్దకు గాబరాగా వచ్చాడు. మహారాణి, తొందరగా ఇక్కడి నుండి తప్పించుకుని సొరంగ మార్గంలోకి చేరుకోండి అని కంగారుగా మాట్లాడాడు. ఏమైంది చంద్రగుప్త? ఇంత రాత్రి సమయంలో మీలో ఈ కంగారుకు కారణమేమిటో తెలుసుకోవచ్చా అని శాంతంగా అడిగాను. మహారాజు మిమ్మల్ని ఇక్కడ భద్రపరిచారని ఆ వజ్రకేయునికి తెలిసిపోయింది మహారాణి. అలాగా? అవును, తక్షణమే త్వరపడండి. 10,000 మంది సైన్యంతో దాడికి తెగబడుతున్నాడని సమాచారం అందింది. నేను ఎలాగైనా మన సైన్యంతో వాడిని ఎదిరించడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు. మన వద్ద ఉన్న 1000 మంది సైన్యం వాడి 10,000 మంది సైన్యంతో ఎలా తలపడతారు చంద్రగుప్త అని ఆశ్చర్యంగా అడిగాను.
వీరులు దేనికి వెనకాడకూడదు మహారాణి. మహారాజు మీ రక్షణ బాధ్యతను నాకు అప్పగించారు. ఒకవేళ నేను వెనకడుగు వేస్తే అది మీ ప్రాణానికే ప్రమాదమవుతుంది. అదే జరిగితే మహారాజు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినట్లవుతుంది. ఇక ఆలస్యం చేయకండి. మరొక ముఖ్యమైన విషయం మహారాణి, మీరు నేను చెప్పే వరకు ఆ భూగృహం నుండి బయటకు రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ వజ్రకేయుడు కేవలం మిమ్మల్ని దక్కించుకోవాలన్న పగతోనే ఇక్కడికి వస్తున్నాడని మరచిపోకండి అంటూ మల్లికను సోమదత్తను ఆ భూగృహంలో నాకు తోడుగా ఉంచి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మా ముగ్గురిని తక్షణమే ఆ సొరంగానికి తరలించాడు. మేము కూడా ఆ చంద్రగుప్తుని మాటలు నమ్మి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ భూగృహంలోకి చేరుకున్నాము. మమ్మల్ని లోపలికి పంపించి వేసి బయట ద్వారాలు మూసివేశాడు. చంద్రగుప్తుడు ఇలా చేసింది మా మంచి కోసమే అనుకుని చంద్రగుప్తుడి రాజభక్తికి సంతోషపడ్డాను. కానీ ఇలా నేను బ్రతికుండగానే చనిపోయానని అసత్యమాడి నన్ను మీ నుంచి దూరం చేస్తాడనుకోలేదు భైరవ. ఎంతో దుఃఖిస్తూ చెబుతుంది ఇందువదన. అవును దేవి, కానీ నాకు అప్పుడు ఏమీ తెలియక నిజంగానే మీరు మరణించారనుకున్నాను. గుండెలను చిదిమేస్తున్న బాధను దిగమింగుకుని మీ దేహాన్ని రాజలాంఛనాలతో చంద్రపురికి తీసుకువెళ్ళి మీది అనుకున్న ఆ దేహానికి అంత్యక్రియలు పూర్తి చేశాను. ఏ రోజైతే మీరు నాకు శాశ్వతంగా దూరం అయిపోయారని తెలిసిందో నాటి నుండి నాకు అన్న పానీయాలు రుచించలేదు. బ్రతకాలి అన్న ఆశ లేదు. ఆత్మహత్య మహాపాతకమని ఆగిపోయాను. కానీ మీ చితిలోనే నా చితిని కూడా ఏర్పాటు చేసుకుందామనుకున్నాను. ప్రతి క్షణం మీ జ్ఞాపకాలే నన్ను చుట్టుముట్టేవి. బ్రతకడం చాలా భారంగా అనిపించేది. ఒక పక్క తప్పనిసరిగా తలపై మోయాల్సిన రాజ్యభారం, ఇంకోవైపు మిమ్మల్ని నాకు కాకుండా చేసిన ఆ వజ్రకేయుణ్ణి ఎలాగైనా సంహరించి మీ ఆత్మకు శాంతి చేకూర్చాలనుకున్నాను. కానీ నా శిరస్సుపై ఉన్న రాజ్యభారం నన్ను ముందుకు కదలనివ్వలేదు. అలా నెమ్మదిగా వర్తమానం గతంగా మారిపోయింది. మీ గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా రోజులే గడిచిపోయాయి. ఎన్ని ఔషధాలు వాడినా, ఎంతమంది వైద్యులను రప్పించినా మహారాజు ఆరోగ్యం కూడా కుదుట పడలేదు. అంతకంతకు తండ్రి గారి ఆరోగ్యం కుదుట పడకుండా క్షీణించడం చూసిన మా తల్లి గారిని భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటుందనుకున్న నా జీవితం కూడా కష్టాల కొలిమిలోకి జారిపోవడం లాంటి సంఘటనలు ఇంకా దుఃఖసాగరంలోకి నెట్టేశాయి. ఈ దుఃఖాలన్నింటికీ తెలుసో తెలియకో కారణం తనేనన్న బాధతో మా తల్లిగారి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలుపెట్టింది. మంచాన పడ్డ అతి కొద్ది కాలంలోనే అనుకోకుండా ఒకరోజు ఆవిడ మరణించారు. నా జీవితంలో నేను ప్రేమించిన ఒక్కొక్కరు నాకు దూరం అయిపోతూ వస్తున్నారు. మీకు మా కుటుంబం చేసిన ద్రోహానికి కాబోలు నా జీవితం కూడా ఎటు చూసినా కష్టాలకు నిలయంలా మారిపోయింది. సంతోషం అన్న పేరు నాకు చాలా దూరంగా వెళ్ళిపోయింది. అదే సరైన సమయం అనుకున్న వజ్రకేయుడు ఆ బలహీన క్షణాన్ని అదునుగా తీసుకుని చంద్రపురిపై యుద్ధాన్ని ప్రకటించాడు. నిజానికి నేను కూడా ఆ వజ్రకేయునితో తలపడడానికి ఎంతో పగతో ఎదురు చూస్తున్నప్పటికీ అప్పుడు కూడా భగవంతుడు నా కాళ్లను కట్టివేశాడు దేవి. మా తల్లిగారి అంత్యక్రియలు ఇంకా పూర్తి కాకుండానే ఆ దుర్మార్గుడు యుద్ధానికి రాజ్యంపై దండెత్తాడు. మహారాణి మరణ వార్త తెలిసి మహారాజు ఆరోగ్యం ఇంకా హీనస్థితికి చేరుకుంది. అటువంటి సమయంలో వారిని వదిలి యుద్ధానికి సిద్ధపడడం మంచిది కాదని, ఒకవేళ మహారాజుకు ఏదైనా జరగకూడనిది జరిగితే కొడుకుగా నా అవసరం తప్పనిసరి అని మంత్రివర్యులు వారించడంతో నేను యుద్ధానికి సిద్ధం కాలేకపోయాను. మన సైన్యం మాత్రం ఎంతో ధైర్యంతో ఆ వజ్రకేయుడితో తలబడ్డారు. అలా ఇరు రాజ్యాల మీద హోరాహోరీగా యుద్ధం జరుగుతున్న రోజులవి. 10 రోజుల యుద్ధంలో మన సైన్యం బాగా క్షీణించింది. ఇక నేను యుద్ధానికి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా మంత్రివర్యులకు నేను యుద్ధానికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు.
ఎందుకంటే రాజు లేని రాజ్యాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదని, ఆ దుర్మార్గుడి చేతిలో నాకేదైనా అయితే ఈ రాజ్యాన్ని కాపాడగలిగే శక్తి ఉన్నవారు మరెవరూ లేరని అర్థం చేసుకున్న మంత్రివర్యులు నన్ను వారించడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఆయన ఎన్ని చెప్పినా ఒక రాజ్యానికి మహారాజుగా నేను వెనకడుగు వేయడం హర్షించదగ్గ విషయం కాదని యుద్ధానికి సిద్ధమయ్యాను. అప్పుడు మంత్రివర్యులు కోపంగా, ఇప్పుడు మీ అవసరం ఈ రాజ్యానికి ఎంతుందో ఇందువదనకు కూడా అంతే ఉంది అని ఆవేశంగా చెప్పేసరికి మేఘనాథునిపై యుద్ధానికి బయలుదేరుతున్న నేను ఒక్కసారే నిర్ఘాంతపోయి కిందకు దిగాను. మంత్రివర్యులు నిజం చెబుతున్నారో అసత్యమాడుతున్నారో తెలియక పదే పదే మీ విషయం గురించి ప్రశ్నించేసరికి మంత్రివర్యులు చెప్పేది అక్షరాల నిజమని అర్థమైంది. నా ఆనందానికి అవధులు లేవు. అంత కష్టంలో కూడా మీరు బ్రతికే ఉన్నారని తెలిసిన క్షణం ఒక్కసారిగా నా కష్టమంతా దూరమై బ్రతుకు మీద ఆశ కొద్దిగా చిగురించింది దేవి. తప్పిపోయిన నా నీడ తిరిగి నా దగ్గరకు చేరుకుంటుందన్న సంతోషం నన్ను రెక్కలు కట్టుకుని ఆకాశంలో తేలిపోమంటుంది. వెంటనే మీరు ఎక్కడున్నారో తెలుసుకుని మీ ఒడిలో వాలిపోవాలనుకున్నాను. మిమ్మల్ని కలిసి చంద్రపురికి తీసుకువచ్చి మా తండ్రి గారి చివరి క్షణాలు మీతో గడిచేలా చేయాలనుకుని. మహామంత్రి, నా రాణి ఎక్కడున్నారు ఆవిడ అని ఆత్రంగా ప్రశ్నించాను. మహారాణి బ్రతికున్నారని తెలుసు, కానీ ఎక్కడున్నారనేది ఇద్దరికే తెలుసు మహారాజా అని తీక్షణంగా చెప్పారు. ఎవరికి? ఇంకెవరికి మహారాజా? ఎవరైతే మహారాణి ఇందువదన మరణ వార్త మీ చెవిన వేశారో వారికే. చంద్రగుప్తునికా? నాలో ఒక్కసారిగా అంతులేని ఆశ్చర్యం. అవును మహారాజా, ఇన్నాళ్ళు మీరు ఎవరినైతే అమితంగా నమ్మారో వాడే మీకు మీ మహారాణిని దూరం చేశాడు. ఎందుకు? అంత నమ్మినవాడు ఇంత ద్రోహానికి వడికట్టాల్సిన అవసరమేముంది? ఏం జరిగింది మంత్రివర్యా? నాలో అంతులేని అయోమయం. ఏముంది మహారాజా, వాడు కూడా మహారాణిపై మనసు పడ్డాడు కనుక. ఆ మాటతో ఒక్కసారిగా నా గుండెల్లో పెను తుఫాను చెలరేగింది. నా కళ్ళు చింతనుప్పుల్లా ఎర్రబడ్డాయి. ఆవేశంతో ఊగిపోయాను. ఆ నీచుడు! ఎంత ధైర్యం వాడికి! నా రాణిపై మనసు పడతాడా అంటూ ఆవేశంగా ఖడ్గాన్ని మళ్ళీ వడిసిపట్టి వెంటనే మేఘనాథుణ్ణి ఎక్కి, మంత్రివర్య, తండ్రి గారు జాగ్రత్త అని ఆదేశించి మేఘనాథుణ్ణి వేగంగా ఉసిగొలిపాను. మహారాజా భైరవ, కంగారు పడకండి, ఆగండి, నా మాట వినండి అంటూ నన్ను వారించబోయారు. కానీ నేను వెనుతిరగలేదు. అలా గుండెల్ని అదుపు చేయలేని ఆగ్రహావేశాలని నాలోనే అదిమి పట్టి, మీరు నేను దూరం అవ్వడానికి కారణమైన ఆ వజ్రకేయుని తలనరికి ఆ రాజద్రోహి చంద్రగుప్తుని కూడా బంధించి తక్షణమే మీ వివరాలు కనుక్కోవాలని రెక్కలు కట్టుకుని బయలుదేరాను. యుద్ధరంగానికి సమీపించగానే కొన ఊపిరితో ఉన్న మన సైన్యాన్ని చూశాను. ఆ యుద్ధరంగంలో వజ్రకేయుడి సైన్యం యొక్క శక్తిని తెలుసుకోవాలని గుర్రం దిగి హుటాహుటిన గాయాల పాలైన ఒక భటుని దగ్గరకు వెళ్ళాను. నా రాకను గమనించిన ఆ వీర సైనికుడు ఆ ఆఖరి క్షణంలో కూడా నన్ను చూసి ఏదో చెప్పాలని తొత్తరపాటుకు గురి అవ్వడం గమనించాను. వెంటనే, ఆ వజ్రకేయుని సైన్యాన్ని మీరు ఓడించలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోగలిగారా? లేక మన సైన్యం బల పరాక్రమాలే అడుగంటిపోయాయా? తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.